ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వేలాది మంది తలదాచుకుంటున్నారు. భోజనం, బస, హెల్త్ క్యాంపులు పెట్టి వసతులు కల్పిస్తున్నారు. అయితే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. మున్నేరు వరద బాధితుల కోసం ప్రభుత్వము సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బాధితులందరినీ గుర్తించి కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి జలగాం నగర్, ఇతర మున్నేరుకు పాలేరు ప్రాంతంలో ప్రవహించినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ మున్నేరు వరద బాధితులుగా మిగిలిపోయారు. వారందరికీ కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాన్ని గత 4 రోజుల నుంచి కూడా ఏర్పాటు చేపించి ఇక్కడ వారికి భోజన సౌకర్యాలు, బస సౌకర్యాలు కూడా కల్పించినటువంటి నేపథ్యంలో దాదాపు 1000 మంది కూడా ఈ రామ్లీలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలివచ్చారు. ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయించారు. వారు అంతా కూడా భోజనాలు ఇక్కడే తింటున్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి కట్టు బట్టలతో వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడే వాళ్ళు నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వరద ముంపు తగ్గిన తర్వాతనే వీళ్ళంతా తమ ఇళ్లకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు, సొంత ఇల్లులు ఉన్నటువంటి కొంతమంది అయితే అద్దెకు ఉన్నటువంటి వారు మరికొంతమంది కాగా వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. వృద్ధులు, చిన్నారులు కూడా ఈ పునరావాస కేంద్రానికి తరలివచ్చి ఇక్కడే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఈ బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో కూడా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇళ్లకు వెళ్ళి ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగా ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి దాదాపు 1000 మందికి కూడా ఇక్కడ పడుకోవడానికి సౌకర్యం, మరోపక్క కొంతమందికి దుస్తులు కూడా పంపిణీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన వారు వచ్చి కూడా కొన్ని వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ప్రజలంతా కూడా వాటిని తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే మనం ఈ పరిస్థితులలో ప్రజలకు చాలా మంది కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఉంటున్నారు. ఏంటి మేడం ఇక్కడ వచ్చి మీరు చేస్తున్న కార్యక్రమం ఎట్లా ఉంది? మేము బ్రహ్మకుమారిస్ నుండి వీళ్ళందరికీ సహాయం చేస్తుంటే మాకు అందరి ఆశీర్వాదాలు పొందాలని ఉంది. ఏమేమి చేశారు ఇక్కడ ఉన్నటువంటి వారికి? మేము ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల బట్టల వరకు పంచాము. ప్యాంటీలు, కొందరికి టీ షర్ట్లు, కొందరికి నైటీలు, కొందరికి 150 చీరలు, పేస్ట్లు, సర్ఫ్, టవల్స్ అలాంటివి పంచాము. వాళ్ళందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇది స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రజలను ఆదుకోవడం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 5 రోజులైంది సార్ ఇక్కడికి వచ్చి. 5 రోజులైంది. ఇప్పుడు ఎవరో వచ్చి సాయం చేస్తున్నారు, ఆర్టీవీ సాయం చేస్తున్నారు. అసలు ఇల్లు కూలిపోయి సంవత్సరం కోళ్ళలో టీవీలు లక్షలు నష్టపోయి ఉన్నాం. దీనికి ఏంది? దీనికి రాసుకుని 5,000 10,000 కాదు, లక్షలు నష్టపోయి ఉన్నారు. సంవత్సరం అసలు ఇల్లులే కూలిపోయి ఉన్నాయి. దీనికి మాకెవరు సాయం చేస్తారు? దీనికి ఇల్లులే చెప్పండి. ప్రభుత్వం మమ్మల్ని కోరాలని అదొకటే కోరుకుంటున్నాం అండి. మేము చేసేది ఏం లేదు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలు మీకు ఎట్లా వస్తున్నారు? వాళ్ళు దోషినంత వాళ్ళు బట్టలు ఇచ్చేటోళ్ళు బట్టలు ఇస్తున్నారు, ఓ ముద్ద పెట్టేటోళ్ళు అన్నం పెడుతున్నారు, టిఫిన్ తెచ్చేటోళ్ళు. అయ్యి గంత ఇక్కడ ఆ ముద్దతో మాకు కాదుగా, అంటే ఆకలికి ఓ ముద్ద పెట్టేస్తున్నారు. కానీ మమ్మల్ని ప్రభుత్వం ఆడుకోవాలి అని మేము కోరుకుంటాం. కొంచెం జరుగుతున్నాయండి, భోజనాలు అయితే జరుగుతున్నాయి, కానీ సౌకర్యం అంటే మరీ అంత సౌకర్యం ఏం లేదు. కాకపోతే మాకు కొంచెం గృహ నివాసం అయితే నిర్మించేటట్టు చేయండి. మొత్తం కూలిపోయి ఆగన పడొచ్చాం. కట్టు బట్టలు కూడా లేకుండా మా నాన్న అక్కడే కూర్చున్నాడు, ఏమైనా లేవు. ఒంటి మీద కండ వేసుకొని కూర్చున్నాడు ఆయన. అసలు ఏమైనా దొరకట్లేదు సార్. సొంత వీళ్ళే సార్. రోడ్డు ఏమంటే అక్కడ పిల్లలు గుంట తీస్తున్నారు కదా, దాని ఏమంటే మొత్తం మునిగిపోయినాయి. అసలు ఏమైనా కట్టు బట్టలతో బయటకు వెళ్ళి వచ్చాము, ఇల్లు కూలిపోయింది, అసలు ఏమి లేవు. ఇది ఆవేదన కనిపిస్తా ఉంది. అయితే ఈ పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఇబ్బందులు కలగకుండా ఈ సౌకర్యాలు అయితే కల్పించారు. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి వారికి ఈ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. మరోపక్క
ఈ అంతా వరద బాధితుల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు కొంత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, ఇతర ఏమైనా రోగాలు విజృంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అంటే వైద్య శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వాళ్ళకు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్తో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా ఇక్కడ బాధితులంతా భోజనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక్క పూటకు 1000 మందికి పైగా కూడా ఈ భోజన సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి. చాలా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, దానికి కొంత ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమను ప్రభుత్వం ఆదుకోవాలనేది ప్రధాన డిమాండ్గా వినిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీతే.